కామారెడ్డి డిక్లరేషన్ పై కాంగ్రెస్ ఆడుతున్న దొంగ నాటకాల పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీసీలకు ఇచ్చిన హామీలన్నీ పచ్చి బూటకమని కేటీఆర్ భగ్గుమన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలు ఎండగట్టాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటు కేసీఆర్తో చర్చించి త్వరలోనే బీసీ పోరాటంపై కార్యాచరణ ప్రకటిస్తామని కూడా హరీష్ రావు తెలిపారు. ఇటు తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతల సమావేశానికి వారు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పచ్చి బూటకం, అభయహస్తం మేనిఫెస్టో ఒక నాటకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతల సమావేశానికి ఆయన హాజరయ్యారు. రేవంత్ సర్కార్ జీవో 46 ను జారీ చేసిన నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42% కోటా, కాంట్రాక్టులు, వైన్ షాపుల్లో వాటా, బడ్జెట్లో 20,000 కోట్ల నిధులు, బీసీ సబ్ప్లాన్ కోసం కొట్లాడుదామని చెప్పారు. రేవంత్ సర్కార్ 2 ఏళ్లుగా చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ దుర్మార్గాలను వివరించాలని చెప్పారు. మేధావులు, విద్యార్థులు, సాహితీవేత్తలు, కళాకారులతో చర్చాగోష్ఠులు నిర్వహించాలని సూచించారు. ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ మోసాలను విడమర్చి చెప్పాలన్నారు. అవసరమైతే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేందుకు బీఆర్ఎస్ రాజ్యసభ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర సిద్ధం కావాలని సూచించారు. ఒకవేళ కేంద్రం బీసీ బిల్లులు పెడితే బీఆర్ఎస్ ఎంపీలు మద్దతిస్తారని స్పష్టం చేశారు. బీసీలంటే కాంగ్రెస్ కు మొదటి నుంచి చిన్న చూపేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గద్దెనెక్కిన 6 నెలల్లోనే బీసీలకు విద్య, ఉద్యోగాలు, ఎన్నికల్లో 42% కోటా ఇస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అడుగడుగునా దోకా చేస్తోందని ధ్వజమెత్తారు. బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కపట నాటకం ఆడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కోర్టు తీర్పును సాకుగా చూపి రేవంత్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అటు రాహుల్ గాంధీకి బలహీన వర్గాలపై చిత్తశుద్ధి లేదని కేటీఆర్ మండిపడ్డారు. అందుకే ఏనాడు పార్లమెంటులో బీసీ బిల్లుల అంశాన్ని లేవనెత్తలేదని, ప్రధాని మోదీతో మాట్లాడలేరని గుర్తు చేశారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే కనీసం ప్రైవేట్ మెంబర్ బిల్లైనా పెట్టేవారని అన్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చామని దేశమంతా ప్రచారం చేసుకుంటున్న రాహుల్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీసీలపై బీజేపీ కపట ప్రేమ నటిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలున్నా బీసీలకు 42% కోటాపై పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏనాడు పార్లమెంటులో గళమెత్తలేదని ఆక్షేపించారు. బీసీగా చెప్పుకుంటున్న ప్రధాని మోదీ కనీసం బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. బీజేపీ ఎంపీలు ప్రధానమంత్రిపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్ బలహీన వర్గాలు పేరు చెప్పుకుంటూ మోసం చేస్తున్న బీజేపీని అటు ఢిల్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో ఎండగడదామని కేటీఆర్ హెచ్చరించారు. మరోవైపు కేసీఆర్ పాలనలోనే బీసీలకు మేలు జరిగిందన్న ఆయన బీసీలంతా గులాబీ దళపతి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. ఉద్దర హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇప్పుడు హామీలను విస్మరించి ఉన్న పథకాలను బందుపెట్టి బీసీల నోట్లో మట్టి కొడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 42% కోటా ఇస్తామని చెప్పి నట్టెట ముంచారని ధ్వజమెత్తారు. బీసీలకు కాంట్రాక్టుల్లో వాటాలు, విద్య, ఉద్యోగాల్లో కోటా ఇవ్వలేదని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ మోసాలు, బూటకపు నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్తో చర్చించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.